తర్వాత ఇప్పుడు జగన్ మీరు చూడండి, ఒక క్రైస్తవ ఆనుముత్యంలో మనకు కనబడుతుంది. ఎంత విడ్డూరమైన పద్ధతులని చెప్పిన అసెంబ్లీలో నిలబడి ఏమన్నాడు, నేను ప్రతిరోజు నా దేవుని దగ్గర కట్టుబడి ప్రార్థన చేసుకున్నాడు. ఈ పదం మనం వినాలంటే చెప్తున్నాను, నువ్వు నేను అసెంబ్లీకి వెళ్ళడం అంటే జరిగే పనా, రాష్ట్రానికి అధికారం ఉండడం అంటే జరిగే పనా? దేవుడు ఎవరిని ఎలా తాగుతాడో మనకి తెలీదు. పాదయాత్రలో నడుస్తూ వెళ్తే ఇంత క్రౌడ్ ఆయన వెంబడిస్తున్నప్పుడు ఒక బిడ్డని, పేద కుటుంబం ఒక బిడ్డను తీసుకొచ్చి, అన్న ఇంకా మా పిల్లకి లేదా మా బాబుకి అక్షరాభ్యాసం చేయి, పలక మీద ఫస్ట్ టైం నీ చేతులతో పేరు రాయించాలనుకుంటున్నాం, రాయించమని అడిగితే ఆ పలక మీద ఏం పేరు రాయించాడు తెలుసా? జీజస్ అని రాయించాడు. ఇంత మీడియా చూస్తున్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ చూస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డగా ఆయన ఇచ్చిన సాక్షి అని చెప్పండి. క్రీస్తు నామన్న రోజు పబ్లిక్గా రాశాడు. హృదయంలో ఉండేది ఏంటి చెప్పండి? క్రీస్తు. ఆ సువార్త భారమైన గుండెల్లో ఉందని అనుకుంటున్నా.